హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కొన్ని వీడియోస్లో చెప్పాను, హాస్పిటల్ బ్యాగ్ నేను డెలివరీకి ముందు రికార్డ్ చేయలేదు. బికాజ్ నా పర్సనల్గా నాకేం కావాలి హాస్పిటల్కి అనేది అయితే ప్యాక్ చేసుకున్నాను. బట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రియల్గా ఏం కావాలి అనేది అయితే తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేను వీడియో చేద్దామని చెప్పేసి హాస్పిటల్ బ్యాగ్ ముందైతే డెలివరీ ముందే నేను ఏం ప్యాక్ చేసుకున్నాను అనేది చెప్పలేదు. సో ఈరోజు అయితే మీతో నేను హాస్పిటల్ బ్యాగ్కి నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను, ఏమేమి నిజంగా కావాలి, నెససరీ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎలా చేశానంటే, ఫస్ట్ నేను ఇలా చెక్ లిస్ట్ అయితే రాసేసుకున్నానండి. ఏమేం కావాలి, నాకు పర్సనల్గా ఏం కావాలి అనేది మొత్తం ఇలా ఇలా రాసుకొని ఆ తర్వాత నేను ప్యాక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే, హాస్పిటల్కి వెళ్ళే ముందు మనకి ఫుల్ క్లారిటీ ఉండాలి. ఏంటి, ఏ హాస్పిటల్కి వెళ్తాం, మన హాస్పిటల్లో ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళతో మీరు మాట్లాడాలి. ఏమేమి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే, కొంతమంది అన్నీ చాలా వరకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం అంతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ వాళ్ళేం ప్రొవైడ్ చేస్తున్నారని తెలిస్తే మనమేం తీసుకెళ్ళొచ్చు అనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో నా హాస్పిటల్ పర్టికులర్గా నేను వెళ్ళిన బర్త్ ప్లేస్ బంజారా హిల్స్, అన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. మ్యాక్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఓన్లీ బట్టలు తీసుకెళ్లాల్సి వచ్చింది అంతే నాకు. అండ్ ఇక్కడ నాకు వచ్చేసి నేను అండ్ మై హస్బెండ్ హరి ఇద్దరం మాత్రమే వెళ్ళామండి. మాతో పాటు ఇంకెవరూ రాలేదు. సో వెళ్ళేటప్పుడు ఏంటి అంటే, నాకేం కావాలి అనేది నేను పెట్టుకోవాలి బట్టలు, అండ్ హరికి ఏం కావాలి అనేది పెట్టాలి. అండ్ రాబోయే బేబీ బాయ్ ఆ గర్ల్ వి డోంట్ నో. సో బేబీకి ఏం కావాలనేది పెట్టుకోవాలి. సో అలా 3 కేటగిరీస్ చేసుకోవాలన్నమాట. సో నాకేం కావాలి, నాతో పాటు వచ్చే వాళ్ళకి ఏం కావాలి, అండ్ వచ్చే బేబీకి ఏం కావాలి, ముగ్గురికి అంటే పర్సనల్ థింగ్స్ ఏం కావాలి అని ముగ్గురికి డివైడ్ చేసుకున్నాక ఎక్స్ట్రా స్టఫ్ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకెళ్ళాలి, ఇంకేం కావాలి అనేది. సో అలా మనం డివైడ్ చేసుకొని ఆలోచించి రాసుకుంటే మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే నేను అలానే రాసుకున్నాను. అండ్ ఇన్ డీటెయిల్గా అయితే మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టింగ్. సో ఫస్ట్ వచ్చేసి మెడికల్ రికార్డ్స్ అనేది కంపల్సరీ. మనం దేంట్లోనే యాడ్ చేయలేం. మెడికల్ రికార్డ్స్ అంటే మన త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మన ఫైల్, అండ్ ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు ఫైల్ ఉంటుంది కదా. సో ఆ మెడికల్ రికార్డ్స్, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది, క్యారీ చేయాల్సి ఉంటుంది మనతో. సో మనకి సంబంధించినటువంటి మెడికల్ అంటే వాళ్ళకి తెలియాలి కదా, ఏమంటారు, ఏమైనా మెడిసిన్స్, మనకి డ్రగ్ ఎలర్జీస్ ఉన్నాయా లేదా, ఎవ్రీథింగ్ మనం వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మెడికల్ రికార్డ్స్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి మ్యాక్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది మనకి హాస్పిటల్కి ఆఫీస్ నుంచి. సో ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అవి పెట్టుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి మన ఐడెంటిటీ అంటే ఆఫీస్ ఐడెంటిటీ కార్డు కూడా క్యారీ చేస్తే బెటర్ అనమాట. మన పర్సనల్ ఆధార్ కార్డ్స్ ఇవి కూడా కొంచెం మన పర్స్లో ఎలాగో మన పౌచ్లో ఉంటాయి కదా, వాటిని క్యారీ చేయాలి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, హాస్పిటల్ రికార్డ్స్ అండ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ కార్డ్స్ అండ్ ఆఫీస్ ఐడెంటిటీ కార్డ్, ఈ 3 కంపల్సరీ. వీటిని ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఇవి పెట్టుకున్న తర్వాత మనకి ఏమున్నా ఏం లేకపోయినా సరిపోతుందన్నమాట. సో అది. సో నేను డివైడ్ చేసుకొని చెప్తాను. ఫస్ట్ యాజ్ అ మదర్ నాకేం కావాలి, నేను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఏం కావాలి అనేది చెప్తాను. ఫస్ట్ అయితే వాళ్ళ డ్రెస్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ 1 డే వాళ్ళు చేంజ్ చేస్తారు. కొన్ని హాస్పిటల్స్లో ఏంటంటే అగైన్ వాళ్ళ డ్రెస్సే వేస్తారు. బట్ నా హాస్పిటల్లో నన్నైతే వాళ్ళు ఫీడింగ్ నైటీస్ తెచ్చుకోమని చెప్పారు. అందుకని చెప్పేసి నేను కొన్ని ఫీడింగ్ నైటీస్ అయితే తీసుకెళ్ళాను, జిప్ ఉన్నవి. ఇక్కడ కూడా చెప్తున్నాను, జిప్ మీరు ప్రిఫర్ చేసేటప్పుడు హారిజాంటల్గా అస్సలు ప్రిఫర్ చేయకండి, వర్టికల్గా జిప్ ఉండే మాత్రం ప్రిఫర్ చేయండి. బికాజ్ ఆఫ్టర్ డెలివరీ సి సెక్షన్ అయినా నార్మల్ అయినా ఒక 2 days అయితే మనం పడుకొని ఉండి ఫీడ్ చేయాల్సి ఉంటుంది బేబీకి. అప్పుడు ఏమవుతుందంటే బేబీకి ఇదంతా ఇట్లా కుచ్చుకుంటుంది జిప్ అనేది హారిజాంటల్గా ఉంటే. అదే వర్టికల్గా ఉండడం వల్ల మనకి ఎక్కువ ఓపెన్గా ఉంటుంది అండ్ ఈజీ టు ఫీడ్ అనమాట. బేబీ కూడా ఏం హామ్ అవ్వదు. అందుకని చెప్పేసి నాకైతే పర్సనల్గా హారిజాంటల్ కన్నా వర్టికల్గా ఉండే జిప్స్ నైటీలు చాలా కంఫర్ట్ అనిపించాయి. అండ్ దాంట్లోనే సెకండ్ వచ్చేసి ఫీడింగ్ బ్రాస్ తీసుకువెళ్ళాలి.
అండ్ హై వేస్ట్ ప్యాంటీస్ తీసుకువెళ్ళాను. బట్ ప్యాంటీస్ నాకు అక్కడ అంతగా యూజ్ అవ్వలేదండి, బికాస్ వాళ్ళే నాకు ప్యాంటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి న్యూ మామ్, ఇది హాస్పిటల్ వాళ్ళే నాకు ప్రొవైడ్ చేశారు. ఇవి నేను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా న్యూ మామ్ వాళ్ళవి ప్యాంటీస్ అండ్ ప్యాంటీ ఫిక్స్ చేసుకునేటువంటివి అండర్వేర్స్ కూడా వాళ్ళే ప్రిఫర్ చేశారు. బట్ నేనైతే తీసుకువెళ్ళాను హై వేస్ట్ ప్యాంటీస్ తీసుకెళ్ళండి. నార్మల్ ప్యాంటీస్ కన్నా హై వేస్ట్ కాటన్ ప్యాంటీస్ తీసుకెళ్తే కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కార్ఫ్ కానీ ఫీడింగ్ బిప్ కానీ తీసుకువెళ్ళాను. నేనైతే బిప్ తీసుకెళ్ళాను. పర్సనల్గా నాకు ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం కాదు, కానీ అగైన్ మనం ఇంటికి వచ్చేటప్పుడు తెలీదు, ట్రావెలింగ్లో బేబీకి ఫీడ్ చేయాలి, లేకపోతే క్యాబ్లో వస్తాం, కార్లో వస్తాం. సో అట్లా ఓపెన్గా మనం కంఫర్ట్గా ఉన్నాం కదా. సో ఇవి ఫీడింగ్ బిప్స్ ఇలా ఉంటాయండి. దిస్ ఇస్ ద బిగ్ బిబ్. ఓకే, దీన్ని ఈజీగా మనం వేసేసుకోవచ్చు ఇలా, అంతే. ఇలా వేసేసుకొని హ్యాపీగా ఫీడ్ చేయొచ్చు. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ కనిపించదు. ఈజీ టు క్యారీ అనమాట. మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే స్కార్ఫ్ కానీ లేకపోతే ఏదైనా టవల్ అలా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఒక చేత్తో బేబీని హ్యాండిల్ చేయాలి అండ్ ఇంకో బేబీతో దాన్ని సర్దుకోవాలి. ఇట్స్ లైక్ చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉండదు. సో ఫీడింగ్ బిబ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మీకు ఎవరికైనా ప్రిఫర్ చేయాలంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని సాక్స్, అంటే సీజన్ని బట్టి చూడండి. ఇప్పుడు నాకు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది. సాక్స్ తీసుకెళ్ళాను, బట్ అక్కడైతే హాస్పిటల్లో నేను వేసుకోలేదు. ఆ సిచ్యువేషన్లో అయితే నేను లేను. 3 daysలో నేను రికవరీ అయ్యి సాక్స్ వేసుకునేంత ఓపిక నాకు లేదు. బట్ తీసుకెళ్ళడం అయితే సాక్స్ తీసుకెళ్ళాను. అండ్ అక్కడ ఉన్న రోజులు నైటీ యూజ్ చేసాం. బట్ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం మంచి డ్రెస్ వేసుకొని అయితే రావాలి కదా. అందుకని ఇంటికి వచ్చేటప్పుడు ఒక టాప్ కానీ లేకపోతే మంచి డ్రెస్ ఒకటి పెట్టుకోవాలి. సో నాకు పర్సనల్గా మదర్కి కావాల్సినటువంటి క్లాత్స్లో ఏంటి అంటే ఫీడింగ్ నైటీస్, ఫీడింగ్ బ్రాస్, హై వెస్ట్ ప్యాంటీస్ అండ్ బిబ్ ఆర్ స్కార్ఫ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు యూస్. అండ్ సాక్సెస్ తీసుకెళ్ళండి. ఇన్ కేస్ చల్లగా ఉంటే ఇట్స్ బెటర్ టు వేర్. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు ఒక డ్రెస్ అనమాట. సో ఈ 6 things బట్టల్లో మనకి కావాల్సినవి ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనతో పాటు ఎవరు వస్తున్నారు వాళ్ళ థింగ్స్ కూడా మనం ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాతో పాటు హరి వచ్చారు కాబట్టి హరి అంటే ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది ఓన్లీ జీన్స్ షర్ట్స్ వేసుకుంటారు, కొంతమంది షార్ట్స్ వేసుకుంటారు. సో మేము పర్టికులర్గా నాకు సెక్షన్ అవుతుంది, నేనేమి చేసుకోలేను అండ్ బేబీని తనే క్యారీ చేయాలి, తనే టేక్ కేర్ చేయాలి కాబట్టి హాస్పిటల్లోనే ఉంటాం 3 days, బయటికి వెళ్ళాం కాబట్టి మేము ఎక్కువ నైట్ వేర్ పెట్టుకున్నాం, కంఫర్ట్గా కూడా ఉంటుంది అని చెప్పేసి. సో హరికి అయితే ఒక 3 pairs ఆఫ్ నైట్ వేర్ పెట్టాను. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు ఒక జీన్స్ అండ్ షర్ట్ పెట్టాను అండ్ కొన్ని హ్యాంగీస్ అండ్ ఇన్నర్ వేర్స్ పెట్టాను అనమాట. 3-4 pairs. ఇంకా అంతే, దట్స్ ఇట్. తనకు అంతకు మించి ఏం అవసరం ఉండవు, అంతే. అంటే కంఫర్ట్ని బట్టి పెట్టుకోండి. టీషర్ట్స్ ఎక్కువ పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ బేబీని ఎత్తుకున్నప్పుడు కూడా వాళ్ళకి కాటన్ అయితే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. సో కాటన్వి అలా పెట్టుకోవాలి. సో మనతో పాటు వచ్చే వాళ్ళకి ఒక 3-4 pairs బట్టలు పెట్టుకోవాలి అండ్ హ్యాంకీస్ పెట్టుకోవాలి, ఇన్నర్స్ పెట్టుకోవాలి, అంతే. బట్టల్లో వాళ్ళకి ఇంకేం అవసరం లేదనమాట. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ బేబీ కోసం చూడండి నేను ఎన్ని రాసుకున్నానో. బేబీకి వచ్చేసి వాళ్ళు ఫస్ట్ ఒక క్లాత్లో మనకి ర్యాప్ చేసి అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత సీజన్ని బట్టి మనం హాస్పిటల్ బట్టలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది వింటర్ కాబట్టి నేను తనకి ఎక్కువగా రాంపర్స్ తీసుకెళ్ళాను, ఎందుకంటే ఫుల్గా ఉంటుంది అండ్ కాళ్ళకు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా నేను రాంపర్స్ ప్రిఫర్ చేశానండి, ఫుల్గా ఉంటుందని. ఆ తర్వాత ఐల్ షో యూ. సో బట్టలు వచ్చేసి బేబీకి ఒక 5 to 6 pairs బట్టలు తీసుకెళ్ళాలంటే ఇంకెక్కువ కూడా తీసుకెళ్ళొచ్చు అండి, ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటాం కదా. సో బేబీకి నేనైతే ఒక 10 to 15 pairs పెట్టుకొని ఉంటాను, డిఫరెంట్ టైప్స్. అంటే రాంపర్స్ పెట్టాను, ఆన్సెస్ పెట్టాను అండ్ ఇంటికి వచ్చేటప్పుడు స్పెషల్గా ఒక డ్రెస్ పెట్టుకున్నాను.
క్యాప్స్ పెట్టుకున్నాను, మిటెన్స్, బుటీస్ అట్లా, అంటే చేతులకు వేసుకోవడానికి, బేబీకి కాళ్ళకి వేయడానికి క్యాప్స్ అట్లా అన్నీ పెట్టుకున్నాను. అండ్ బేబీకి టవల్, అంటే వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే కొంచెం బాత్ చేపిస్తారు కాబట్టి టవల్స్ తీసుకెళ్ళాను. 3 days ఉంటాం కాబట్టి నేను 2 టవల్స్ పెట్టుకున్నాను ఎనఫ్ అని చెప్పేసి. ఆ తర్వాత ఇవి తీసుకెళ్ళాను. ఇవేంటంటే బేబీని ర్యాప్ చేయడానికి నాకు వెచ్చగా ఉంటుందన్నమాట దీంట్లో. ఇవి ఒక 3 పెట్టుకెళ్ళాను. డేకి 1 డేకి 1 మార్చొచ్చు అని చెప్పేసి. అండ్ కొన్ని హ్యాంకీస్ తీసుకెళ్ళాను బేబీకి పాలు తాగిన తర్వాత వైప్ చేయడానికి. ఇంకేం తీసుకెళ్ళాను, బేబీ బ్లాంకెట్స్ తీసుకెళ్ళాను. దీంట్లో ర్యాప్ చేసి పడుకోబెట్టిన బేబీస్కి ఎలా ఉంటుందంటే కొంచెం హెవీగా పెట్టామంటే చలి ఆగుతుంది అండ్ వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఒక బ్లాంకెట్ కూడా తీసుకువెళ్ళాను. అండ్ కాటన్ నాపీస్ కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే యూరిన్ చెక్ చేస్తూ ఉంటారనమాట. అంటే బేబీ ఎంత యూరిన్ పాస్ చేస్తుంది డేకి అనేది చెక్ చేసుకోవాలంటే కాటన్ నాపీస్ కంఫర్ట్గా ఉంటాయి. బట్ నేనైతే పర్సనల్గా ఇంతవరకు కాటన్ నాపీ యూజ్ చేయలేదండి. 13 days అయింది బేబీ. నేను డైపర్ యూజ్ చేస్తున్నాను. డైపర్ క్వాంటిటీ, ఎన్ని డైపర్స్ తను యూజ్ చేస్తున్నాడు అన్న దాని ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. కావాలంటే కాటన్ నాపీస్ కూడా మీరు క్యారీ చేయొచ్చు హాస్పిటల్కి. అండ్ నేను ఇంకేం తీసుకెళ్ళాను, నేను స్వెటర్ కూడా తీసుకెళ్ళానండి హాస్పిటల్కి బేబీ కోసం. సో ఏంటంటే ఒక 10 to 15 జతలు బట్టలు తీసుకెళ్ళండి మీ సీజన్ని బట్టి. అండ్ ఒక స్వెటర్ తీసుకువెళ్ళండి. క్యాప్స్, చేతికి అండ్ కాళ్ళకి పెట్టడానికి మిటెన్స్, బుటీస్ తీసుకెళ్ళాలి. అండ్ ర్యాప్ చేయడానికి ఇవి తీసుకువెళ్ళాలి ఒక 2-3. అండ్ బ్లాంకెట్ తీసుకువెళ్ళాలి. అండ్ హ్యాంకీస్ తీసుకువెళ్ళాలి. కావాలంటే డ్రై నాపీస్ తీసుకువెళ్ళాలి, క్లాత్ నాపీస్ అనమాట. అంతే, ఇవి తీసుకెళ్తే బేబీకి మ్యాక్స్ సరిపోతుందండి. అండ్ ఇవి టవల్స్ కూడా తీసుకెళ్ళాలి, మర్చిపోయాను. టవల్స్ ఒక 2-3 టవల్స్ తీసుకువెళ్తే కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, సో నార్మల్గా క్లాత్ అంటే బట్టల వరకే చెప్పాను ఇప్పుడు నేను ముగ్గురికి ఏం కావాలి అనేది. ఆ తర్వాత ఇవి కాకుండా బేబీకి ఏం కావాలి అంటే డ్రై షీట్స్ అండి. ఎందుకంటే డైపర్ చేంజ్ చేసేటప్పుడు ఏమైనా జరగచ్చు, అంటే మనం డైపర్ తీయగానే వాళ్ళు సుస్తుపోయొచ్చు, పార్టీకి వెళ్ళొచ్చు. కాబట్టి కింద డ్రై షీట్ పెట్టుకొని మనం చేంజ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. డ్రై షీట్స్ తీసుకువెళ్ళండి. అండ్ నేను చూసి చెప్తున్నాను, వైప్స్. ఓకే, ఆబ్వియస్గా డైపర్స్ అయితే తీసుకెళ్తాం. నేను ప్యాంపర్స్ ప్రీమియం మీకు చూపించాను నేను బేబీ కోసం ఏం కొన్నాను అన్నప్పుడు. అవి డైపర్ బ్యాగ్ మొత్తం తీసుకువెళ్ళాను. అండ్ మినీ వెట్ వైప్స్ తీసుకెళ్ళాను ఒక ప్యాకెట్ ఫర్ 3 daysకి. అండ్ డ్రై వైప్స్ తీసుకువెళ్ళాను. కానీ డ్రై వైప్స్ ఎక్కువ యూజ్ చేయలేదండి, బికాజ్ హాస్పిటల్ వాళ్ళు నాకు కాటన్ బండిల్ ఇచ్చారనమాట. డ్రై వైప్స్ ఎందుకు, మామూలుగా బేబీని కొంచెం వేడి నీళ్ళలో తడి చేసి పెట్టుకోవడానికే కదా. బట్ వాళ్ళు ఆల్రెడీ అది ఇచ్చారు కాబట్టి మేము అదే యూజ్ చేసాం. ఆ తర్వాత నేను బేబీకి క్రీమ్ తీసుకువెళ్ళాను, అంటే లోషన్ తీసుకువెళ్ళాను, డైపర్ ర్యాష్ క్రీమ్ తీసుకువెళ్ళాను. బట్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇది నేను ఫస్ట్ టైం నేను కూడా చూడడం, ర్యాష్ క్రీమ్ వాళ్ళు డైపర్ ర్యాష్ క్రీమ్ యూజ్ చేయలేదండి. వాళ్ళు వ్యాజ్లిన్ రాశారనమాట బేబీకి డైపర్ చేంజ్ చేసేటప్పుడు. ఇట్ వర్క్స్ అండి, ఇప్పటి వరకు కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను. అనవసరంగా డైపర్ ర్యాష్ క్రీమ్ కొన్నానేమో అనిపిస్తుంది ఇప్పుడు. సో అదనమాట. నేను తీసుకెళ్ళడం అయితే క్రీమ్ తీసుకెళ్ళాను. బేబీ ఆయిల్ అలాంటివి ఏం తీసుకెళ్ళలేదండి, బికాజ్ అప్లై చేయనీరని నాకు ఆల్రెడీ తెలిసినా కానీ క్రీమ్ లోషన్ తీసుకెళ్ళాను అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్ తీసుకెళ్ళాను. 2 కూడా యూజ్ అవ్వలేదు హాస్పిటల్లో. ఆ తర్వాత ఇంకంతే, బేబీకి ఇంకంతకన్నా ఏం యూజ్ అవ్వలేదండి. మిగతాదంతా వాళ్ళే అక్కడికి వెళ్ళిన తర్వాత థర్మామీటర్ కానీ, టెంపరేచర్ చెక్ చేయడానికి, ఇంకా మెడిసిన్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు నా హాస్పిటల్లో. సో మీకు కావాలంటే మీరు కొంచెం థర్మామీటర్ తీసుకువెళ్ళొచ్చు. అయినా డాక్టర్ వస్తూనే ఉంటారు, చెక్ చేస్తారు కాబట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా ఏమి యూజ్ అవ్వదండి. సో అది పర్టికులర్గా బేబీకి డాక్టర్ ఏం అప్లై చేయొద్దని చెప్పారు. సో అది నేను మీకు వేరే వీడియో చెప్తాను. డాక్టర్ ఏం చెప్పారు, ఎలా కేర్ చేయాలి, బేబీ కేర్ ఏంటి అనేది ఎలా చెప్పారు అనేది మీకు వేరే చెప్తాను. సో ఈ థింగ్స్ మొత్తం బేబీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేం తీసుకువెళ్ళాను అంటే, బట్టలు కాకుండా మౌత్ వాష్ తీసుకెళ్ళాను. అది ఇంపార్టెంట్, ఎందుకంటే
ఏమో ఆపరేషన్ అయిన తర్వాత తెల్లారి నేను లేస్తానో లేవనో, బ్రష్ చేస్తానో లేదో అన్న ఒక భయంతో నేను మౌత్ వాష్ తీసుకెళ్ళాను. బట్ అదేం లేదు, శుభ్రంగా కూర్చోబెట్టి మరీ బ్రష్ చేపిచ్చేశారు. సో అదొకటి తీసుకెళ్ళాను, నేను అంత యూజ్ చేయలేదు. బ్రష్ తీసుకెళ్ళాను, పేస్ట్ తీసుకెళ్ళాను, బట్ రెండు నాకు వాళ్ళు అవైలబుల్గా ఇచ్చారు. బట్ మనతో పాటు వచ్చే వాళ్ళకైనా యూస్ అవుతుంది కదా పేస్ట్. సో అదనమాట. బ్రష్ పెట్టుకోండి, పేస్ట్ పెట్టుకోండి, కోమ్ పెట్టుకోండి, లోషన్ పెట్టుకోండి. వాళ్ళకన్నా యూస్ అవుద్ది, మనకన్నా యూస్ అవుతుంది. మనం రాసుకోలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు, బట్ వాళ్ళకి యూస్ అవుతుంది. అండ్ బాడీ వాష్ పెట్టుకోవచ్చు. బట్ నా హాస్పిటల్లో నాకు బాడీ వాష్ అండ్ షాంపూ, లోషన్, ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో నేను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, బట్ నేను తీసుకువెళ్ళాను. అవి అంతగా యూజ్ అవ్వలేదు. పేస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. బ్రష్ అయితే నాకు ఇచ్చారు కానీ పాప నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. సో వాళ్ళకైతే తీసుకెళ్ళాలండి. ఇంకొంతమందికి ఏంటంటే ఫోటోషూట్ పెట్టించుకుంటారు. ఈ కరోనా టైంలో ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా రానివ్వట్లేదు. ఇన్ కేస్ ఫోటోషూట్ ఉంది, బేబీది న్యూ బార్న్ ఫోటోషూట్ ఉంది అంటే కొంచెం మేకప్కి సంబంధించినవి కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు. నేను లిప్ కేర్ అయితే తీసుకువెళ్ళాను, బికాజ్ డ్రై అవుతూ ఉంటాయి కదా లిప్స్. లిప్ కేర్ యూస్ చేశాను. ఇంకా ఆ తర్వాత ప్యాడ్స్ తీసుకువెళ్ళాను. హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు నాకు, బట్ ఎందుకో భయం ఉంటుంది. అందుకని చెప్పేసి ప్యాడ్స్ కూడా నేనే విస్పర్వి నైట్ లార్జ్ ఉంటాయి కదా, అవి తీసుకువెళ్ళాను. బట్ అస్సలు యూజ్ అవ్వలేదండి. బట్ తీసుకెళ్ళడం మంచిది. కొన్ని హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ కొన్ని హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయవు. ఆ తర్వాత వెట్ వైప్స్ ఎలాగూ బేబీకి పెట్టుకున్నాను కాబట్టి అవే యూజ్ చేసుకున్నాను. డ్రై వైప్స్ పెట్టుకున్నాను, కొన్ని టిష్యూస్ పెట్టుకున్నాను. ఏమన్నా అవ్వచ్చు కదా ఫుడ్ తినేటప్పుడు, కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ మనం కూడా టిష్యూస్ కొని ఉంచుకుంటే బెటర్ అనమాట. సో అది బొట్టు బిళ్ళలు, బొట్టు పెట్టుకుంటాం కదా, బొట్టు బిళ్ళలు, కాజల్ కావాలంటే కాజల్, అలా అన్నీ. ఇంకా ఏమున్నాయి, ఆ తర్వాత వెళ్ళే రోజుకి లాస్ట్ మినిట్లో మనం సర్దుకునే థింగ్స్ ఉంటాయి. ఏంటి, ఫోను, దాని ఛార్జరు, వ్యాలెట్, మన పర్స్ కానీ అలాంటివి ఏంటంటే లాస్ట్ మినిట్లో పెట్టుకుంటాం. సో అవన్నీ ఏం చేశానంటే ఒక పేపర్ మీద రాసుకొని నా హాస్పిటల్ బ్యాగ్ మీద పెట్టాను. అది లాస్ట్ మినిట్లో ఇంకేంటంటే నాది సెక్షన్ కాబట్టి సరిపోయింది. అంటే ప్లాన్డ్ ఇది. కొంతమందికి నొప్పులు సడన్గా వచ్చేస్తాయి, అప్పటికప్పుడే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కష్టం కదా. సో నార్మల్గా అయితే 34 వీక్స్ 35th వీక్ అప్పుడే సర్దేసుకుంటాం మన హాస్పిటల్ బ్యాగ్. సో ఒక పేపర్ మీద ఇవన్నీ రాసుకుంటాం. ఫోను, ఛార్జరు, ఇయర్ ఫోన్స్, లేకపోతే పర్స్ కావాలి, ఇట్లాంటివన్నీ రాసుకొని, వాటర్ బాటిల్ ఇవి పెట్టుకుంటే, స్నాక్స్ అట్లా పెట్టేసుకుని స్టిక్ చేసుకుంటే ఎవరైతే హాస్పిటల్ బ్యాగ్ తీసుకొని వస్తున్నారో వాళ్ళు అవి చూసి కనీసం అవి థింగ్స్ దబదబ తీసుకొని పెట్టుకుంటారనమాట. సో అదొకటి చేయండి. అవి కాకుండా ఇంకా కావాల్సినవి ఏంటంటే ఒక గ్లాస్ అండి, చిన్ని గ్లాస్ కానీ లేకపోతే ఉగ్గిన్నె అంటారు కదా, ఉగ్గిన్నె. ఎందుకంటే కొంతమంది బేబీస్ ఈజీగా సక్ చేస్తారు, కొంతమందికి చాలా కష్టమైపోతుంది. సో అందుకని చెప్పేసి ఒక గ్లాసు, ఒక స్పూన్, ఒక ప్లేట్ అట్లా పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు తాగిన డైరెక్ట్ తాగితే ఏం లేదు, లేకపోతే కొంచెం దాంట్లో మనం తీసుకొనైనా, కొంతమంది ఫార్ములా తాగుతారు అట్లా, కొంతమంది బాటిల్స్, ఏంటివి మన మిల్క్ బాటిల్స్, అలా అవి తీసుకువెళ్ళచ్చు. నేను స్ట్రా కూడా తీసుకెళ్ళాను, ఎందుకంటే చెప్పాను కదా నాకు ముందే భయం, నేను లేస్తానో లేదో, నేను వాటర్ తాగగలనో లేదో. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక గ్లాస్, ఒక స్ట్రా తీసుకెళ్ళాను. అలా పెడితే స్ట్రాతో వాటర్ తాగొచ్చు, లేకపోతే స్ట్రాతో సూప్స్ తాగొచ్చు అని చెప్పేసి. బట్ అంత యూజ్ అయితే అవ్వలేదు నాకు. అండ్ నెక్స్ట్ ఫుట్వేర్ అండి, ఒక జత చెప్పులు అయితే తీసుకువెళ్ళాలి. అండ్ ఒక నోట్బుక్ అండ్ పెన్ తీసుకువెళ్ళండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉండి రాసుకోవాలి, లేకపోతే డాక్టర్ చెప్పినవి ఏమైనా థింగ్స్ రాసుకోవాలి అన్నప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ దట్ నాకు స్పెషల్గా నాకు కళ్ళజోడు ఉంది కాబట్టి స్పెక్ట్స్ రాసుకున్నాను. నేను సడన్గా వెళ్ళిపోయినా కానీ ఎవరైనా వెనక నుంచి తీసుకురావడానికి. అండ్ టవల్ తీసుకెళ్ళాను, అండ్ ఒక బ్లాంకెట్ కూడా తీసుకువెళ్ళాను. వాళ్ళు ప్రొవైడ్ చేసినా కానీ తెలీదు, వింటర్ సీజన్ కదా, చల్లగా ఉంటుంది. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే ఆఫ్టర్ డెలివరీ ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల షివరింగ్ వస్తుందన్నమాట. సో
నా హాస్పిటల్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎన్ని బ్లాంకెట్స్ అయినా కానీ. బట్ కొన్ని హాస్పిటల్స్లో ప్రొవైడ్ చేయరు అండ్ మ్యాండేటరీ అనమాట తీసుకెళ్ళడం బ్లాంకెట్స్. షివరింగ్ వచ్చేస్తుందండి చాలాసేపు, జ్వరంలా వస్తుంది. సో ఎన్ని బ్లాంకెట్స్ ఉంటే అంత వెచ్చగా ఉంటుంది. అందుకని చెప్పేసి నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది షివరింగ్, బట్ ఈసారి అసలు రాలేదు. అందుకని చెప్పి ఒక బ్లాంకెట్ కూడా తీసుకెళ్ళాను. అండ్ ఇఫ్ మీకు కావాలి అంటే పిల్లో కూడా తీసుకెళ్ళండి. అండ్ నేనేం తీసుకెళ్ళా తెలుసా, జండు బామ్ తీసుకెళ్ళాను. నార్మల్గానే నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను జండు బామ్. కొంచెం ఏంటంటే అది రాసుకుంటే నొప్పి తగ్గుద్దో లేదో కానీ నాకు ఆ స్మెల్ చూసినా కానీ నొప్పి తగ్గుద్ది అనమాట. సో ఎట్లయినా కొంచెం పెయిన్స్ ఉంటాయి. అండ్ ఒక సంథింగ్ హ్యాపెండ్ అనమాట నాకు. కొంచెం సాటర్డే రోజు నేను డిశ్చార్జ్ అవ్వాల్సిందని సాటర్డే ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ సండే రోజు ఈవినింగ్ నేను డిశ్చార్జ్ అయ్యాను. ఎందుకు అనేది కూడా చెప్తాను. సో అలాంటి కొన్ని టైంలో వాళ్ళు ఇచ్చే పెయిన్ కిల్లర్స్ కన్నా కొన్ని మనకి పర్సనల్గా యూజ్ చేసేవి బాగుండు అనిపిస్తుంది కాబట్టి నేను జండు బామ్ కూడా తీసుకెళ్ళాను. అండ్ అంతే, ఇంకా అంతకు మించి మనకు కావాల్సిన ఏవి ఉండవండి. సో సింపుల్ థింగ్, దీంట్లో కొన్ని యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు. బట్ లిటిల్ థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు జండు బామ్ ఉంది మనకు గుర్తురాదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది అబ్బా జండు బామ్ తెచ్చుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ డే రాసుకోండి మీకు ఏం కావాలి, హాస్పిటల్ వాళ్ళు ఏమి ఇస్తారు, ఒకవేళ వాళ్ళు ఇచ్చినా మనకి ఇంకా ఏమైనా యూజ్ అవుతుందా, తీసుకెళ్తే బెటర్ ఏమో అనుకున్నవన్నీ కూడా శుభ్రంగా ప్యాక్ చేసుకొని వెళ్ళండి. ఏం ప్రాబ్లం లేదు. హెయిర్ బ్యాండ్ తీసుకువెళ్ళండి, అట్లాగూ హెయిర్ బ్యాండ్ ఉంటుంది. క్లచ్ తీసుకువెళ్ళండి, ఈజీగా ఉంటుంది. అంటే పోనీ పెట్టుకోవడానికైనా అట్లా క్లచ్ మర్చిపోతూ ఉంటాం, క్లచ్ తీసుకెళ్ళొచ్చు. బోర్ కొడితే చాలామంది హెడ్ ఫోన్స్ తీసుకెళ్తారు కానీ అంత టైం అయితే ఉండదండి. మనం చెవుల్లో పెట్టుకొని వినే అంత టైం అయితే ఉండదు. బేబీతో సరిపోతుంది అండ్ మనతో సరిపోతుంది. అండ్ నాకైతే వాళ్ళు టీవీ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఏదైనా కావాలంటే దాంట్లో చూసుకోవచ్చు. సో బట్ ఫ్యూ థింగ్స్ మీకు ఇవన్నీ కూడా నేను కావాలంటే ఫోటో తీసి పెడతాను. నేను రాసుకున్న లిస్ట్ అనమాట. సో మీకు కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కృతి అండ్ మోమ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐఎమ్ బ్యాక్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీలో రియల్గా నాకు పని సరిపోవడం వల్ల అస్సలు నేను వీడియోస్ చేయలేకపోయాను, పెట్టలేకపోయాను. ఇప్పుడు బేబీ ఉంది, బట్ ఏంటంటే పెటర్నిటీ లీవ్స్ వల్ల హరి సపోర్టింగ్ మీ నా, అందుకని రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయాలి అనుకుంటున్నాను. ఎన్ని థాట్స్ ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయంటే అన్నీ కూడా కంపల్సరీ నేను వీడియోస్ చేస్తాను అండ్ పోస్ట్ చేస్తాను. యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, బాయ్.